హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్నిచ్చినటువంటి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం అన్నాం. ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ద ఫెడరల్ యూనిట్స్. అది అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. మన దేశంలో అటువంటి ఇది రాదు. సో కాబట్టి ఇది డి ఆన్సర్ మనకి నాట్ ఏ ఫీచర్ అవుతుంది. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ముఖ్యంగా తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో కనుక మీరు జాయిన్ అవ్వాలని అనుకుంటే దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు మొత్తం న్యూస్ పేపర్, సోషల్ మీడియా, అలాగనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఎవ్రీవేర్ మనకు కనిపిస్తోంది. ఏంటి అసలు ఈ పర్టికులర్ ఇష్యూ అనేటటువంటిది ఏంటి? అయితే ఈ ఇష్యూని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చూడాలి చూద్దాం. సో ముందుగా కనుక చూస్తే ఈ ఇష్యూ అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఇటీవల కాలంలో, ఇటీవల అంటే నిన్నగాక మొన్న మే 21వ తారీఖున ట్విట్టర్, ఫార్మర్లీ ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అయ్యింది. ఈ ఎక్స్ వేదికగా ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక అకౌంట్ని పూర్తిగా ట్విట్టర్ తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మంత్రిత్వ శాఖ ప్రభుత్వం నుంచి కోరినటువంటి ఒక రెజల్యూషన్ అనుకోండి, ప్రభుత్వం నుంచి కోరినటువంటి ఒక రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్లో భాగంగా ఏంటంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ పర్టికులర్ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి అకౌంటు విదేశీ శక్తులతో కూడి భారతదేశం యొక్క భద్రతను నాశనం చేసేటటువంటి తీరు దీనికి ఉన్నది అని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిందట. ఇందులో నిజానిజాలు మనకి తెలీదు. ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది నమ్మాలా నమ్మవద్దా అనేటటువంటిది రకరకాల కారణాలు ఉండొచ్చు ప్రజల వద్ద. కానీ మనమైతే ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలను విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నిజంగా కనుక అది జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి పేజే అయితే ఎస్, డెఫినెట్గా దాన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలా కాకుండా ఇటీవల కాలంలో ఈ పేజ్కి చాలా విపరీతమైనటువంటి సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఈవెన్ చెప్పాలి అంటే కనుక బీజేపీ పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కన్నా 2 రెట్లు అధికంగా ఈ యొక్క అకౌంట్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు. మరి దానికి బ్యాన్ చేశారా లేదా నిజంగా విదేశీ హస్తం ఈ పర్టికులర్ అకౌంట్కి ఉందా అనేటటువంటిది ప్రశ్న. అయితే అసలు ఏం చేసింది ఈ పేజ్ అనేటటువంటిది మనం చూద్దాం. ముందుగా ఇటీవల కాలంలో యూత్ ఎక్కువగా ఈ పర్టికులర్ పేజ్కి ఆకర్షితులయ్యారు. ఇందులో కొన్ని ఇన్ఫ్లమేటరీ కంటెంట్, అంటే రెచ్చగొట్టేటటువంటి కంటెంట్ ఉంది అని చెప్తున్నారు. నేను 1-2 పోస్టులు చూశాను. నాకైతే ఆ 1-2 పోస్టుల్లో కనిపించిన 2-3 అంశాలు మీకు చెప్తాను. మేము అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ కాదు, ఇంకొకటి ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ ఈగా జనతా పార్టీ అని పెట్టుకోండి మీరు. ఇవి ఆన్లైన్లో 100కి 100 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు, ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఓడించడం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటి అంశం. కానీ సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఒక ట్రెండ్ని క్రియేట్ చేయొచ్చు, ఒక అలజడిని కూడా సృష్టించవచ్చు. ఉదాహరణకి ఇటీవల కాలంలో ఒక 2 ఏళ్ల క్రితం తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు, బర్రెలక్క అని ఒక ఆమె, నాకు ఆమె పేరు తెలీదు, క్షమించాలి. అది కేవలం సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి పేరుని మాత్రమే నేను ప్రస్తావించాను. ఇది ఎవరిని కించపరచాలని కాదు. బర్రెలక్క అని ఒక ఆమె యాస్పిరెంట్, ఆమె కూడా గ్రూప్స్ ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవారు. ఆమె కొన్ని వీడియోస్ తీసి యూట్యూబ్లో ప్రాచుర్యం పొందారట. తర్వాత ఆమె ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆమె ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి. అది ఆన్లైన్లో చాలా మీడియా ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి. TV9 లాంటి మీడియా ఛానల్స్ అయితే ఆమెకి మీద గెలుస్తుందా అనే ఓటింగ్ కూడా పెట్టాయి. 90% ఆమె గెలుస్తుందని ఓట్లు వేశారు ప్రజలు. కానీ ఒరిజినల్గా ఆమెకి గ్రౌండ్ లెవెల్లో వచ్చినటువంటి ఓట్లు 5,000 కూడా నిజంగా చాలా గొప్ప విషయమే అది. అంటే సోషల్ మీడియా అనేటటువంటి దానికి హద్దులు ఉండవు. మీరు పెట్టిన వీడియోని ఎక్కడో అమెరికా నుంచి ఒకడు లైక్ కొట్టచ్చు, అండమాన్ నుంచి ఇంకొకడు కమెంట్ చేయొచ్చు, ఇంకొక చోట నుంచి ఎక్కడో కెన్యా నుంచి కూడా మీకు లైక్ అండ్ కమెంట్ ఇవ్వచ్చు, షేర్ చేయొచ్చు. అంటే సోషల్ మీడియా డజంట్ హ్యావ్ బౌండరీస్. బట్ ఇన్ ఇండియా వెన్ కమ్స్ టు ద ఎలక్షన్స్, ద కాన్స్టిట్యున్సీస్ హ్యావ్ బౌండరీస్. అంటే ప్రతి నియోజకవర్గానికి కొన్ని సరిహద్దులు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఓట్లు వేస్తేనే గెలుస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కథనాలు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాపులారిటీని ఆధారంగా చేసుకొని
ఎవరో ఒకరు ఇద్దరు అయ్యుండొచ్చు, నేను కాదని అన్నాను. కానీ పూర్తి స్థాయిలో ఒక రాజకీయ పార్టీ గెలవాలి అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఈ పర్టికులర్ థింగ్కి కనుక మనం చూస్తే ఎర్లియర్ ఈ పర్టికులర్ కాక్రోచ్ పార్టీ, జనతా పార్టీ అనేటటువంటి దానికి 11 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది బీజేపీకి ఉన్నటువంటి దానికన్నా డబుల్. అలాగే ఎక్స్ లీగల్ డిమాండ్ అండర్ సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క పేజ్ని విత్హెల్డ్లో పెట్టింది. దీని ఫౌండర్ పేరు అభిజిత్ దీప్కే, ఇతనైతే ఇండియనే. ఇతను ఏం చెప్పాడంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు దాని పేరు కాక్రోచెస్ డోంట్ డై అని పెట్టాడు, అంటే బొద్దింకలు చచ్చిపోవు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఈ పర్టికులర్ అకౌంట్ విదేశీ శక్తుల ద్వారా నడపబడుతోంది. సో దీనివల్ల భారతదేశంకి నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు సంబంధించి కొన్ని సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఒకటి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ పర్టికులర్ పేజ్ పెట్టిన ఒక 2-3 నేను చూశాను. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో అని పెట్టారు. అందులో 2-3 ప్రస్తావిస్తాను. అందులో ఉమెన్కి 33% రిజర్వేషన్ కాదు, 50% ఇస్తాం. సగం మంది ఉమెన్ పార్లమెంటులో ఉండేటట్టుగా చూస్తాం. 1. 2, డీలిమిటేషన్లో సీట్లను పెంచకుండానే ఇది చేస్తాం. 3, భారతదేశంలో ఎవరైనా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరొక రాజకీయ పార్టీ కనుక జంప్ అయితే అతను ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేసి దాదాపు అతని తాలూకా మొత్తం రాజకీయ జీవితాన్ని 20 సంవత్సరాల పాటు బహిష్కరించేటటువంటి చట్టాన్ని తీసుకొస్తాం. ఇట్లాంటి కొన్ని రాడికల్ థాట్స్ అని అనుకోవచ్చు, కొంతమంది దాన్ని రీజనబుల్ థాట్స్ అని కూడా అంటున్నారు. ఇలాంటి కొన్ని మేనిఫెస్టోలు అనేటటువంటివి రిలీజ్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే దీన్ని మనం రైట్ టు ఫ్రీడమ్, ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా కూడా ఇప్పుడు ప్రెస్లో భాగం అయిపోయింది కాబట్టి ప్రెస్ ఫ్రీడమ్గా కూడా భావించవచ్చు. సో ఈ రకంగా మనం చూసేటటువంటి అవకాశం మనకు ఉంది. అయితే వీళ్ళకి లీగల్ నోటీసులు అవి ఏదో ఇచ్చారట, అతనికి ఇప్పుడు కొన్ని ఏదో డెత్ కాల్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. సో కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఇన్స్టాగ్రామ్లో అలాగే ముఖ్యంగా ఈ ట్విట్టర్లో ఉన్నటువంటి ఒక పేజ్, లార్జ్లీ డిజిటల్ అండ్ సోషల్ మీడియా డ్రివెన్ పాపులారిటీని సంపాదించింది. ఇదేం పొలిటికల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పార్టీ కాదు. ఇండియాలో పొలిటికల్ పార్టీసే డామినేట్ చేస్తాయి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఓటర్ బేస్ ఉంటుంది వాటికి. ఎలక్టోరల్ సక్సెస్ అనేటటువంటి క్యాడర్ ఎంత బాగా ఉంది, లీడర్షిప్ ఎట్లా ఉంది, గ్రాస్ రూట్లో ఎంత మంచి ఒత్తిడి ఉంది, ఇలాంటి వాటితో ఎన్నికలు గెలుస్తారు తప్ప ఆన్లైన్ పాపులారిటీతో కాదు. దీనివల్ల వర్చువల్ ఇన్ఫ్లుయెన్స్కి రియల్ వరల్డ్ పొలిటికల్ పవర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని మనమైతే అర్థం చేసుకోవాలి. ఇలాంటి వైరల్ గ్రోత్ ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద పెద్ద పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీజేపీ ఇంకా ఇతర పార్టీలని గెలవడం అంత సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అయితే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలి. ప్రెస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా, ముఖ్యంగా ప్రెస్ ఫ్రీడమ్ ఎందుకు ఉండాలి? ఎందుకంటే సోషల్ మీడియా ప్రెస్ కాదు కదా సార్ అని అనొచ్చు, కానీ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉంటుందని ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ప్రెస్గానే భావిస్తున్నారు, ఎందుకంటే ప్రతి ప్రెస్ ఛానల్ కూడా సోషల్ మీడియాలో ఒక ఛానల్తో ప్రారంభిస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, అంటే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగనే మన తాలూకా ప్రజాస్వామ్య హక్కులు, పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రజల తాలూకా పార్టిసిపేషన్ పెరగడానికి ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అలాగనే కరప్షన్, ఖచ్చితంగా ప్రభుత్వంలో అవినీతి అనేటటువంటిది ఉంటుంది, అధికార దుర్వినియోగం ఉంటుంది. దీన్ని ఆపడానికి మీడియా ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అమ్ముడిపోయిన మీడియాలు ఉండొచ్చు, బట్ దానివల్ల కూడా భారతదేశానికి మంచి జరుగుతుంది. చెడు జరగచ్చు కానీ మంచి కూడా జరుగుతుంది. అలాగనే డెసిషన్ మేకింగ్ అమాంగ్ సిటిజన్స్, కొన్ని ప్రజలకు తెలియనటువంటి అంశాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన అనేటటువంటిది కల్పిస్తూ ప్రజలను ఉత్తేజపరిచేటటువంటి దాంట్లో కూడా ఈ ప్రెస్ ముందుంటుంది. అలాగనే ఫ్రీ ప్రెస్ అనేటటువంటిది ప్రజల గొంతుకుగా నిలుస్తుంది. ఈ దేశంలో ప్రెస్ కారణంగానే, అంటే ప్రింటింగ్ ప్రెస్ అవ్వచ్చు, అది ఇంకొకటి అవ్వచ్చు, దీని కారణంగానే ఖచ్చితంగా ప్రభుత్వ అధికార దుర్వినియోగము, అలాగే కరప్టెడ్ అఫీషియల్స్ కానీ, ప్రజలకి మంచి ప్రాజెక్టులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా మన ప్రజాస్వామ్యంలో వచ్చాయి. అంటే ఇవి ప్రెస్ కారణంగా కూడా చాలా వచ్చాయి. కాబట్టి ఇది కూడా మనం గమనించుకోవాలి. అయితే సోషల్ మీడియాకి సంబంధించి ఖచ్చితంగా సోషల్ మీడియా కొన్ని చోట్ల హద్దులు దాటుతోంది. అది మనం చెప్పేటటువంటి విషయం కాదు, మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఒక చీఫ్ మినిస్టర్ని, ఒక ప్రైమ్ మినిస్టర్ని, అలాగనే కొంతమంది సెలబ్రిటీస్ని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత పదజాలం వస్తే అట్లాంటి పదజాలం బూతులతో విరుచుకుపడేటటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కానీ, అలాంటి వ్యక్తులు కానీ మనకున్నారు. ఇలాంటివి ఖచ్చితంగా సమాజానికి కొంత చెడుని తీసుకొస్తాయి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టం ద్వారా మనం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ సోషల్ మీడియాని మనము గవర్న్ చేసేందుకు, దాన్ని పరిపాలన
దీంట్లోకి తీసుకొచ్చేందుకు గాను మనం ఈ చట్టాన్ని చేసాం. అందులో 79 క్లాజ్ 1 ఉంది. అదేంటంటే సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ టు ఇంటర్మీడియరీస్. ఫేస్బుక్లో ఎవరో ఒక వ్యక్తి పోస్ట్ పెట్టారు, ఫేస్బుక్ హెడ్ని అరెస్ట్ చేయకూడదు, ఈ ఫేస్బుక్ ద్వారా ఆ పోస్ట్ని డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి వాటిలో మనం సేఫ్ హార్బర్ ఇచ్చాం. అలాగనే లైబిలిటీ ఫర్ థర్డ్ పార్టీ కంటెంట్, అంటే ఎవరైనా ఈ ప్లాట్ఫామ్స్లో ఎవరో వ్యక్తి థర్డ్ పార్టీ కంటెంట్ పెడితే వీళ్ళని న్యూట్రల్ ప్లాట్ఫామ్స్గా చూస్తాం తప్ప ఈ వ్యక్తుల్ని మనం జవాబుదారీ చేసేటటువంటి ప్రయత్నం చేయం. అయితే అలా అని తప్పుడు కంటెంట్ని వదిలేద్దామా? లేదు. అట్లాంటి దానికే సెక్షన్ 69A ఒకదాన్ని తీసుకొచ్చారు. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ విభాగాలకైనా, ప్రభుత్వానికైనా, ప్రజాస్వామ్య విలువలకైనా, సమాజానికి హితం కాకుండా చెడు చేసేటటువంటి కంటెంట్ ఉంటే కనుక దాన్ని బ్లాక్ చేయొచ్చు. ముఖ్యంగా అది దేశం తాలూకా సౌభ్రాతృత్వం కానీ, లేదా సోవరానిటీ అంటే మనకున్న సార్వభౌమాధికారం కానీ, సెక్యూరిటీ భద్రత కానీ, డిఫెన్స్, ఫారెన్ రిలేషన్స్, పబ్లిక్ ఆర్డర్ అఫెన్సెస్, వీటికి విరుద్ధంగా అంటే వీటిని దెబ్బతీసేటటువంటి విధంగా ఉన్నటువంటి ఆన్లైన్ కంటెంట్ని మనము ఆపొచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 తీసుకొచ్చాం. ఇందులో యూజర్ సేఫ్టీ అండ్ గ్రీవియన్స్ రెడ్రెసల్, ఒక యూజర్ కనుక తప్పుడు కంటెంట్ పెడితే అతన్ని శిక్షించడము, మంచి కంటెంట్ పెడితే అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా చూడడం, రెండు విషయాల్ని మాట్లాడడం. అలాగే అన్లాఫుల్ చట్ట వ్యతిరేకమైన కంటెంట్ పెడితే దాన్ని డిలీట్ చేయడం. అలాగనే ప్రైవసీ అంటే ఏంటి, కాపీరైట్స్ అంటే ఏంటి, నీ దగ్గర కెమెరా ఉందని ఎవరో బాత్రూంలో పోయి స్నానం చేస్తుంటే కెమెరా పెట్టకూడదు. అలాంటి దరిద్రగొట్టి స్థితికి ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్ చేరుకున్నాయి. నేను అవి కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, ఒకానొక సందర్భంలో ఒక సినిమా వచ్చినటువంటి తరుణంలో, ఆ పేర్లు చెప్తే బాగోదు, TY3 అని ఒక టీవీ ఉంది. ఆ టీవీ ఛానల్లో ఒక యాక్ట్రెస్ బాత్రూంలో స్నానం చేస్తున్నటువంటి వీడియోని రిలీజ్ చేశారు. దానికి మార్ఫింగ్ అది వేశారనుకోండి, వేరే సంగతి. నాకు అర్థం కాని విషయం, ఎవడన్నా బాత్రూంలో టిఫిన్ తింటాడా, భోజనం చేస్తాడా? స్నానమే చేస్తాడు. నేనైనా స్నానమే చేస్తాను, మీరైనా స్నానాలే చేస్తారు, యాక్ట్రెస్ అయినా స్నానాలే చేస్తుంది, సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా బాత్రూంలో స్నానమే చేస్తారు. దీన్ని పట్టుకొని వచ్చి వీడియోగా వేశాడు. అంటే ఎంత చండాలమైనటువంటి సంస్కృతి అంటే అట్లాంటిది. అలాంటి మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రజలకు పనికొచ్చే మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాల్లో ఉన్నటువంటి మంచి చెడు చెప్పినటువంటి ఛానల్స్ ఉన్నాయి, ప్రజలను ఉత్తేజపరిచినటువంటి ఛానల్స్ ఉన్నాయి, ఛానల్స్ కారణంగా ప్రజలకి న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఉన్న ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్ కారణంగా రాజకీయ పార్టీలు, మంచి రాజకీయ పార్టీలు గెలిచి తప్పుడు రాజకీయ పార్టీలు భూగర్భంలో గెలిచిపోయినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి రెండు వైపులా ఉంటుంది, మీడియాకి మంచిగా ఉంటుంది, చెడుగా కూడా ఉంటుంది. అయితే అన్లాఫుల్ కంటెంట్ని రిమూవ్ చేయాలి. అలాగనే ప్రైవసీ, కాపీరైట్స్, డెఫమేషన్, నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి వాటిపైన అవేర్నెస్ కలిగించడం కూడా మీడియా తాలూకా పని. సో ఇవన్నీ కూడా వీటిని రెగ్యులేట్ చేయడానికి మనం ఈ రూల్స్ని కూడా తీసుకొచ్చాం. అట్లానే 2023లో ఒక అమెండ్మెంట్ చేసాం. అదేంటంటే ఇంటర్మీడియరీస్ టు రిమూవ్ ఫాల్స్ మిస్లీడింగ్ కంటెంట్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పుడు డేటాని కానీ, తప్పుడు కంటెంట్ని కానీ ఎవరైనా కనుక పెడితే ప్రభుత్వం ఆ యొక్క కంపెనీలకు అర్జీ పెట్టుకుంటే ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని రిమూవ్ చేయాలనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. ఎందుకంటే దీన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు దీని మీద స్టే ఆర్డర్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి కొన్ని జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్, సుప్రీంకోర్టు కొన్ని చట్టాలు, తీర్పులు కూడా ఇచ్చింది కొన్ని కేసెస్లో. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ 66A ఈ చట్టంతో చాలామంది ఫేస్బుక్లో కంటెంట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని తీసేశారు సుప్రీంకోర్టు. అలాగనే క్రిటిసిజం అనేటటువంటిది, ప్రభుత్వం మీద కూడా మనం విమర్శ చేయొచ్చు, ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు, ఏ వ్యక్తి మీదైనా కూడా చేయొచ్చు, కానీ అది సహేతుకంగా ఉండాలి. ఇది 19 క్లాజ్ 1A ప్రకారం మనకి రైట్ టు ఫ్రీడమ్, ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ఏ వ్యక్తి దీన్ని తీసుకోలేడు. అలాగనే సెక్షన్ 66A కొంతమంది అఫెన్సివ్ ఫాల్స్ మెసేజెస్ పంపడం 3 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ వేసేవాళ్ళు. దీన్ని పోలీసులు చాలా చోట్ల రాజకీయ ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఒక అమ్మాయి ఫేస్బుక్లో బాల్ ఠాకరే గారు చనిపోయినప్పుడు ఒక పర్టికులర్ కంటెంట్ ఏదో ఆమె పెట్టింది, దాన్ని అరెస్ట్ చేశారు. ఆ పర్టికులర్ కంటెంట్ మీద ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగనే మనం చూస్తే కేఎస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో రైట్ టు ప్రైవసీ 21 ఆర్టికల్ కిందకు వస్తుందని చెప్పింది సుప్రీంకోర్టు. డేటా ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉండాలి. అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, దీనికి కూడా కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి. ఈవెన్ వాట్సాప్ ప్రైవసీ పాలసీస్, ఆధార్ డేటా నామ్స్ని కూడా ఇది రెగ్యులేట్ చేయాలని చెప్పింది. అట్లానే దీంతో పాటుగా మనకి నీడ్ ఫర్ రెగ్యులేషన్స్, అసలు సోషల్ మీడియాలో మనం ఎందుకు నియంత్రించాలి,
నేను పూర్తిగా సోషల్ మీడియా కరెక్ట్ అని చెప్పట్లా, పూర్తిగా ప్రభుత్వము కరెక్ట్ అని చెప్పట్లా. ఎక్కడో చోట బ్యాలెన్స్ రావాలి. ఎక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఎక్కడైనా కూడా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్లో ఉన్నటువంటి యూజర్స్ని కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమ్మాయిల మీద ముఖ్యంగా డెరిగేటరీ కంటెంట్ని అప్లోడ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కేసులు కూడా మనం ఎప్పుడు పేపర్స్లో చదువుతూ ఉంటాం. ఇలాంటి వాటి మీద మనం ఆ వల్నరబుల్ గ్రూప్స్ని ప్రొటెక్ట్ చేయాలి. 2, కర్బింగ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ హేట్ స్పీచ్. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అస్సాంకి ఒక వ్యక్తి మహారాష్ట్ర నుంచి జస్ట్ సైట్ సీయింగ్ కోసం వెళ్ళాడు. ఈ వ్యక్తి మీద ఊరికినే ఎవరికి అక్కడ కావాలని కక్ష కట్టాలి, ఎవరో ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఫోటో తీసి వాట్సాప్లో చాలా గ్రూప్స్లో పెట్టాడు. ఈ అబ్బాయి పిల్లల్ని ఎత్తుకుపోయే వ్యక్తి, ఇతను వస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పెట్టాడు. ఇది చూసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తిని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి చనిపోయాడు. తీరా ఆరా తీస్తే ఆ వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కేవలం అస్సాంకి ఆ వ్యక్తి జస్ట్ సైట్ సీయింగ్ కోసం పోయాడు. మహారాష్ట్రలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ఇతని ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు? ఈ వ్యక్తి చనిపోవడానికి ఎవరి కారణం? సోషల్ మీడియాలో నిజం తెలుసుకోకుండా రియాక్ట్ అయినటువంటి ప్రజలదా, సోషల్ మీడియాదా, అసలు ఈ వాట్సాప్ తయారు చేసినోడిదా? అలా చెప్పలేం. చివరిలో ఉన్నటువంటి ప్రజానీకమే దాన్ని జాగ్రత్తగా నిజానిజాలను గ్రహించాలి. నిజమేంటో తెలుసుకొని, అరే కాఫీ తాగేటప్పుడు కూడా అది వేడిగా ఉందో లేదో అని చూసుకొని ఊదుకొని తాగుతామే. ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు అది నిజమా కాదా అని ఒక్క క్షణం ఆలోచించేటటువంటి విజ్ఞత లేని వ్యక్తులకు ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించేటటువంటి బ్రెయిన్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిస్ఇన్ఫర్మేషన్ని మనం ఆపాలి. ముఖ్యంగా ఫేక్ న్యూస్ కానీ, హేట్ క్యాంపెయిన్స్ కానీ, అంటే వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ వ్యతిరేకంగా, ఎక్స్ట్రీమిస్ట్ కంటెంట్ అంటే పూర్తి స్థాయిలో దేశానికి సమాజానికి వ్యతిరేకంగా, ఇట్లాంటి వాటిని కూడా ఆపాలి. అలాగనే మెంటల్ హెల్త్ అండ్ ఎథికల్ వాల్యూస్ని కాపాడాలి. ముఖ్యంగా డిజిటల్ వెల్బీయింగ్, చాలామంది ఎడిక్ట్ అయిపోతున్నారు, దీన్ని కూడా ఆపాలి. యాంగ్జైటీ, బ్లూ వేల్ అనే ఒక గేమ్ ఏదో వచ్చి చాలామంది పిల్లల్ని చంపింది. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఇది అని చెప్పి దాన్ని వదిలేద్దామా? ఇంకా ఎక్కువ మంది పిల్లలు చనిపోయేలా చేద్దామా? లేదు కదా, దీన్ని ఆపాలి. సో అనెథికల్ ప్లాట్ఫామ్ ప్రాక్టీసెస్ ఇలాంటి వాటిని కూడా మనం ఆపాలి. అలాగే అకౌంటబిలిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ మధ్య కాలంలో ఒక విషయం మీద పూర్తి స్థాయి పరిజ్ఞానం లేకపోయినా, ఎందుకంటే పరిజ్ఞానాన్ని ఎవరు కనిపెడతారు అనేది కూడా ఉంది, నేను కాదనన్ను. ఇప్పుడు ఒక వీడియో చెప్తున్నానని నేను పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని అని నేను అనుకోవట్లేదు, వీడియో చెప్పట్లేదని వేరొక వ్యక్తికి పరిజ్ఞానం లేదు అని కూడా నేను అనట్లేదు. కానీ ఎటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా, కనీస అవగాహన లేకుండా కూడా కొంతమంది వ్యక్తులు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా మారారు. వాళ్ళకున్న ఫేస్ వాల్యూ కావచ్చు, మరొకటి కావచ్చు. దీని కారణంగా కొన్ని మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకి జరిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇట్లాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ను కూడా మనం అకౌంటబుల్ చేయాలి. అలాగే డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ముఖ్యంగా డేటా మిస్యూజ్ చేస్తున్నారు, సర్వేలెన్స్, ప్రైవసీ వైలేషన్స్ జరుగుతున్నాయి, ఒకరికి తెలియకుండా వాళ్ళ ఫోటోలు తీసి మీడియాలో పెట్టేటటువంటి పరిస్థితి, వీటిని కూడా మనం రెగ్యులేట్ చేయాలి. అట్లాగనే ఫ్రీ స్పీచ్ విత్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా భారతదేశంలో వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, కానీ దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటా రెస్ట్రిక్షన్స్? మనకి దేశ భద్రత కానీ, దేశ సార్వభౌమాధికారం కానీ, సమాజ శ్రేయస్సు కానీ వీటికి విఘాతం కలిగించేలా అవి ఉండకూడదు. వీటిని మనం దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాని కరెక్ట్గా వాడుకుందాం. దాని ద్వారా అవసరమైతే డబ్బులు సంపాదించుకుందాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం. సమాజాన్ని దగ్గరగా ఉంచేటట్టుగా సోషల్ మీడియా పనికి రావాలి, కానీ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి మరొక శక్తిగా సోషల్ మీడియా కాకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సిన కంక్లూషన్. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి సంబంధించి 2024లో ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్ వెరీ రిలేటెడ్ టు దిస్ ఇన్సిడెంట్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ, దీనికి 200 పదాల్లో సమాధానం రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.